అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే అనురాధ గారు. నమస్కారం జయ గారు. పెళ్ళికి ముందు చాలా వరకు కూడా మ్యాచెస్ మనం చూసుకుంటా ఉంటుంటే ముఖ్యంగా అమ్మాయి లావుగా ఉందని చెప్పి పెళ్లి ఫిక్స్ అవ్వని వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అసలే పెళ్ళిళ్ళు కావట్లేదు నిజం చెప్పాలి అంటే. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆడపిల్లలు దొరకట్లేదు, మగ పిల్లలు దొరకట్లేదు. దీనికి తోడు లావుగా ఉన్నారనుకోండి, ఇదే ఒక మెయిన్ రీజన్ అయిపోతుంది. సో స్ట్రైట్గా అడుగుతాను, అనూస్లో వెయిట్ మేనేజ్మెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయమ్మా. అంటే మన జనరేషన్ అప్పటి నుంచి కూడా పేరెంట్స్ ఎలా అంటే బొద్దుగా ఉన్నా హెల్తీగా ఉన్నా సరే తినుమని, అంటే ఏ జంక్ ఫుడ్ తినొచ్చినా అన్నం తినలేదు అని ఫీల్ అయ్యి మళ్ళీ మస్ట్ అది అలా పెంచుతూ వస్తూ ఈ జనరేషన్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారంటే, అంటే వాళ్ళకు కాంపిటీషన్ ఎక్కువైంది, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైంది, సరిగ్గా పడుకోకపోవడము, ఎక్కువ నైట్ అవుట్ చేసి చదువుకోవడము, కాంపిటీషన్ స్ట్రెస్, వీటన్నిటి వల్ల ఏంటంటే అంటే లేట్ మ్యారేజెస్ తో కూడా ఏమంటే పీసీఓడి లాంటివి పెరిగిపోతున్నాయి. అవునవును. పీసీఓడి వల్ల కూడా ఓవర్ వెయిట్ వస్తుంది. ఇవి లేని వాళ్ళు నార్మల్ హెల్తీ ఉన్న వాళ్ళకి కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవడము, బికాస్ నిద్ర లేకపోవడము, వీటన్నిటి వల్ల స్ట్రెస్ వలన కూడా వెయిట్ ఎక్కువ అవుతుంది. సో అంటే జంక్ ఫుడ్స్ ఒకటి, ఆర్డర్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోవడంతో జంక్ ఫుడ్ అవైలబుల్ ఉంది బాగా. సో ఆ టైంలో ఏది తినాలనిపిస్తే అది ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది. ఇంతకు ముందు అయితే పేరెంట్స్ చేస్తే తప్ప ఉండేది కాదు కదా. కరెక్ట్. సో ఈ రీజన్స్ వల్ల కూడా చాలా మంది జనరేషన్ పిల్లలు వెయిట్ పుటాన్ అవుతున్నారు. ఇన్ కేస్ మనం ఇంట్లో ఇది లేదు, ఇది చెయ్యట్లేదు అంటే ఓకే నో ప్రాబ్లం అంటున్నారు, చక్కగా ఆర్డర్ పెట్టేసుకుంటారు. ఈ వీటన్నిటి వల్ల కూడా వెయిట్ ఎక్కువ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. అంటే దీంతో పీసీఓడి పెరగడము, పీసీఓడితో వెయిట్ పెరిగితే హెయిర్ లాస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ రావడము, అండ్ ఇది తగ్గాలంటే కూడా అంత ఈజీ కాదు. ఇట్స్ విషస్ సర్కిల్. అంటే వెయిట్ తగ్గితే ఇది తగ్గుతుంది, తగ్గితేనే వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రేపటి రోజున పిల్లలు కలగాలంటే ఇబ్బంది వెయిట్ వల్ల అనేది అవతల మ్యాచ్ వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు కదా. అవునా. దీనికి మనకి అనూస్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? దీనికి ఫస్ట్ ఏంటంటే మనకి సర్వీసెస్ మెషినరీ ఇచ్చే ట్రీట్మెంట్స్ కంటే కూడా వెయిట్ తగ్గాలంటే ఒక 20% మనకి యాక్టివిటీ వల్ల తగ్గుతాయి, 80% డైట్ వల్ల తగ్గుతుంది. ఇన్ జనరల్ గా ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకపోతే ఫస్ట్ డైట్ లో మార్పులు తప్పనిసరి. ఇప్పుడు మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్ని ఇచ్చినా కూడా అవి టెంపరీగా ఫాస్ట్ గా తగ్గడానికి కొంత హెల్ప్ చేస్తాయి అంతే. సో మెయిన్ గా డైట్ కూడా ఇంపార్టెంట్. అయితే డైట్ చేయాలంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ లో కాంపిటీషన్ లో పిల్లలకి మనం డైటింగ్ చేయాలి, ఇంతే తినాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతారు వాళ్ళు. ఆకలితో ఇవన్నీ ఫిల్ చేయలేరు వాళ్ళు, జస్టిస్ చేయలేరు వాళ్ళ కెరియర్ కూడా. సో అందుకని ఏంటంటే మా దగ్గర చెప్పే డైట్ కంఫర్టబుల్ డైట్, రెగ్యులర్గా తినేది, మోర్ దెన్ వాళ్ళు తింటున్న దానికంటే ఎక్కువ చెప్తాం. ఎందుకంటే ప్రాపర్గా న్యూట్రిషన్ బాడీ కవర్ అయినప్పుడే బాడీ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకూడదు ఎప్పుడు కూడా వెయిట్ తగ్గాలంటే. సో అందుకని ఏంటంటే ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంఫర్టబుల్గా వాళ్ళు తినగలిగినంత క్వాంటిటీ తీసుకోవచ్చు. కానీ అది ఎలా తినాలి అంటే ఎలా అంటే కూడా వేరే ఏమీ కాదు, ఏ ఫ్యాన్సీ ఐటమ్స్ పోర్షన్స్ ఒక 150 grams సబ్జీ తీసుకోవాలి, వాళ్ళకి నచ్చిన వేలో వండుకొని, అండ్ 150 grams దాల్, అట్లనే ఒక చపాతీ, అండ్ మామూలుగా రైస్, వాళ్ళకు కంఫర్టబుల్ క్వాంటిటీ రైస్. సో ఇది మినిమం. సలాడ్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో అయితే మామూలు ఇడ్లీ, దోశ, ఉప్మా అండ్ పోహా, చపాతీ, పరాటా, రెగ్యులర్ చపాతీ, సబ్జీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో. అది కూడా కంఫర్టబుల్గా. అయితే కొంచెం సాలడ్ తినమంటాము ప్రతి పూట దీంతో పాటు కొద్దిగా క్వాంటిటీ, డైజెషన్ కి హెల్త్ కి మంచిదని. ఇది కాకుండా 2 ఫ్రూట్స్, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ చెప్తాము. అది మినిమం 150-180 grams పైన తినాలి, తక్కువ తినకూడదు. 2 వెరైటీ ఫ్రూట్స్, అది ఎలా తీసుకోవాలి, టైమింగ్స్ ఏంటి, అండ్ గ్యాప్ ఎంత ఇవ్వాలి, వాటర్ ఎలా తీసుకోవాలి, ఎంత గ్యాప్తో, అండ్ దెన్ ఇన్ బిట్వీన్ గ్రీన్ టీ లాంటివి తీసుకుంటే ఎంత గ్యాప్తో ఎలా తీసుకోవాలి డైజెషన్కి, ఇట్లాంటివన్నీ ప్రాపర్గా స్కెడ్యూల్ ఇస్తాం. ఇన్ కేస్ వాళ్ళకి టీ తాగడం అలవాటు ఉంటే ఈవినింగ్ తీసుకోవచ్చు టీ, అండ్ వాళ్ళకి స్నాక్ కూడా ఇస్తాం, ఈవినింగ్ స్నాక్. ఇవన్నీ 3 పూటల తినగా మళ్ళీ 4 o'clockకి స్నాక్ ఆకలిస్తే ఏం స్నాక్స్ తినొచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఇలా కంఫర్టబుల్గా. వాళ్ళకి ఆకలి అనేది తెలియదు. నిజానికి చాలా మంది మాకు ఎక్కువ అవుతుంది, మేము ఇంత తినేవాళ్ళం కాదు, చాలా తగ్గించుకునే వాళ్ళం అంటే వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంట్రోల్ చేసి ట్రై చేసి వస్తారు. ఫస్ట్ రారు ఎక్కువ తినేవాళ్ళు. ఎప్పుడైనా టెంప్ట్ అయ్యి కొంచెం ఏమన్నా తింటారేమో, కానీ వాళ్ళు మామూలు డైట్ ను బాగానే పాపం అంటే ఇంటర్మీడియట్ చేసి ఫాలో అయ్యి తగ్గించుకొని చాలా అట్లా వచ్చేవాళ్ళే. కొన్నిసార్లు వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు ఏంటి ఎక్కువ ఇస్తున్నారు, ఇంత ఎట్లా తినగలం మేము, డైట్ పాసిబుల్ కూడా కష్టం అవుతుంది. అదే ఒక 1 week లో అడ్జస్ట్ అయ్యి తినగలుగుతారు వాళ్ళ క్వాంటిటీ. ఒక 1 week కష్టపడతారు తినడానికి, కానీ
ప్రాపర్గా తీసుకుంటారు. ఓకే. లేకపోతే డైట్ వాళ్ళు తీసుకోగలిగినంత డైట్ రెగ్యులర్ డైటే ఉంటుంది. కనీసం 7 hours మినిమం స్లీప్, 8 hours ఉంటే ఇంకా మంచిది. ఇది ఒకటి కంపల్సరీగా చెప్తాం. అండ్ దీంతో పాటు సర్వీసెస్ కూడా పెడతాం. అంటే ఓవరాల్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి BMI ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఇంచ్ లాస్ బాగా ఫిగర్ కరెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి క్యావిటేషన్, క్రయోలైపాలసిస్ లాంటి అడ్వాన్స్ సర్వీసెస్ ఉంటాయి. ఇవేంటంటే ఇది లో వేవ్ లెంత్ అల్ట్రాసోనిక్ ఇది రేస్ పాస్ చేసి, అల్ట్రాసోనిక్ వేవ్స్ పాస్ చేసి ఫ్యాట్ సెల్స్ ని బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఈ బ్రేక్ అయిన ఫ్యాట్ సెల్స్ కూడా నార్మల్ గా మనకు స్వెట్, యూరిన్ అండ్ లింఫాటిక్ డ్రైనేజ్ త్రూ ఎలిమినేట్ అవుతాయి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా ఫ్యాట్ కౌంట్ తగ్గుతుంది బాడీలో, అంతే. ఫ్యాట్ కౌంట్ తగ్గిందంటే ఇంచ్ లాస్ బాగా వస్తుంది. అండ్ మళ్ళీ ఫ్యాట్ సెల్ కౌంట్ తగ్గిందంటే పుటాన్ అయ్యే ఛాన్సెస్ కూడా స్లోగా ఉంటాయి, అంత ఫాస్ట్ గా ఉండవు. చాలా వెయిట్ పుటాన్ అన్నప్పుడు కొద్దిగా మళ్ళీ ఆ ప్లేస్ లో మళ్ళీ ఫిల్ అవుతుంది. చక్కగా వీటితో ఏంటంటే ఇంచ్ లాస్ చాలా బాగా వస్తుంది, స్కిన్ టైట్నింగ్ బాగా ఉంటుంది. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ఫేస్ చేసేది స్కిన్ లూజ్ అవుతుంది అనేసి. చాలా మట్టుకు మాక్సిమం ఇక్కడ టైట్ అవుతుంది. అయితే కొంచెం టైం కూడా హీల్ చేస్తుంది. కంప్లీట్ గా టైట్ కావాలంటే కొంచెం ఒక 3 months 6 months లోపల ఈ సర్వీస్ తీసుకున్నప్పుడు ఇక్కడే 50% టైట్ అయిపోతుంది. ఒక 3 to 6 months లోపల ఇంకో 50% కంప్లీట్ గా నార్మల్ కి వచ్చేస్తుంది. అంటే ఇవి రెండు కాంబినేషన్ ఫుడ్ అండ్ సర్వీసెస్ కాంబినేషన్ లో మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట ఓవరాల్ వెయిట్. అయితే మీరు అడిగారు కదా మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి. సో ఇది మెయిన్ పార్ట్. మెయింటెనెన్స్ ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇంత చక్కగా తిన్న తర్వాత ఓన్లీ థింగ్ ఇప్పుడు మేము డైట్ లో అవాయిడ్ చేసేది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ వద్దని చెప్తాము. తర్వాత తీసుకుంటే ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తాం. అండ్ షుగర్ ఇప్పుడు ఒక కంప్లీట్ గా వద్దని చెప్తాము. సో టీలో కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. టీ తాగొచ్చు కానీ టీలో చాలా కొద్దిగా లేదా అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తాం. సో దీని తర్వాత ఎలా తీసుకోవాలనేది, షుగర్ కూడా స్వీట్స్ తిన్నా ఎలా తినాలి, లైఫ్ అంతా మానేయమని చెప్పము, ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తాం. ఎప్పుడైనా తర్వాత కోర్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడప్పుడు చాలా మనం ఒక్కొక్కసారి చాలా హెవీ మీల్ తీసుకుంటాం. అట్లా తీసుకున్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, నెక్స్ట్ డే దాన్ని ఎట్లా మళ్ళీ నార్మల్ తెచ్చుకోవాలి 1-2 days లో వెయిట్ చెక్ చేసుకోవాలి. ఈ టిప్స్ చెప్తాం అనమాట. అప్పుడు ఏం తీసుకోవాలి ఎగ్జాక్ట్. అప్పుడు కూడా నార్మల్ ఫుడ్, డైటింగ్ ఉపవాసం అనేది ఉండదు. డైట్ తో పాటు ఇంకా ఫర్దర్ గా మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ అలాంటివి ఏమన్నా చెప్తారా? అలాంటివి కంపల్సరీ కాదు, చేసుకుంటే మంచిది. వాకింగ్ చేసుకున్నా, యోగా లాంటివి చేసుకున్నా, ఎందుకంటే బాడీ ఫిట్నెస్ కి, ఓవరాల్ సర్క్యులేషన్ కి, హెల్త్ కి అన్నిటికీ మంచిది. సో కొంచెం హెల్ప్ అవుతుంది కొంతవరకు చేసుకుంటే, కానీ కంపల్షన్ అది చేస్తేనే వస్తుంది అనే కండిషన్ లేదు అక్కడ. చాలా మందికి ఒక అపోహనే అనుకోవాలి ఏంటంటే, వన్స్ ఒక ట్రీట్మెంట్ తీసుకొని మనం వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే ఇది మానేస్తామో ఆటోమేటిక్గా మళ్ళీ గెయిన్ అవుతామో అనేది వింటూ ఉంటాం. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే? అది కరెక్టే అమ్మా. ఎందుకంటే మనము ఒక చేస్తున్నప్పుడు బాగా డైట్ చేస్తాం, ఒక ఎక్స్పర్ట్స్ సజెషన్స్ తో నడుస్తాము, అంతే కరెక్ట్ గా ఫాలో అవుతాము. ఒక్కసారి మానేయగానే ఇంకా ఫ్రీగా మళ్ళీ పాత రొటీన్ లోకి వెళ్ళిపోతాం. మనం ఎందుకు పెరిగాము? మన అలవాట్ల పొరపాట్ల వల్లనే పెరిగాము. సో మళ్ళీ వాటికి బ్యాక్ వెళ్తే స్లోగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అది ఆ రొటీన్ లో ఏమవుతుంది అంటే 10 kgs తగ్గితే మళ్ళీ 12 kgs పెరిగితే ఛాన్సెస్ హై. ఎందుకంటే బాడీ తగ్గుతూ పెరుగుతూ ఉంటే అలా ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా నార్మల్ గా ఇలాంటి డైట్ లైఫ్ అంతా ఫాలో చేయగలిగిన డైట్ మీద తగ్గితే ఇంకా ప్రమాదం ఉండదు. సో అది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మేము పెట్టేది డైట్ ఇది లేటెస్ట్ రీసెర్చ్ తో వచ్చిన ప్రూవ్ అయిన డైట్. ఇది ఫాలో చేసి మేము అన్ని ప్రూవ్ అయ్యి మేము చెక్ చేసుకున్నాక పెట్టిన డైట్. ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. మనకి అందుబాటులో ఉండే ఫుడ్ తోనే మనం డైట్ మనం ఎవరికి వాళ్ళు చేసుకునేది, రోజు తినేది రెగ్యులర్ సౌత్ ఇండియన్ డైట్. వెజిటబుల్ కర్రీస్, చక్కగా వెజిటబుల్స్ తీసుకుంటాము, ఫ్రూట్స్ బాగా తీసుకుంటాము మన డైట్ లో. అండ్ ప్రోటీన్ కోసం దాల్ కానీ నాన్ వెజ్ తింటాము, కార్బ్స్ కోసం ఒక రోటీ తింటాము, రైస్ తింటాము, రెగ్యులర్ రైసే, అది కూడా బ్రౌన్ రైస్ అట్లాంటివి ఏమి చెప్పం. రెగ్యులర్ వైట్ రైసే తృప్తిగా తినండి, అంతే. ఎంజాయ్ చేస్తూ తినండి. సో డైట్ లో మీరు అది కూడా ఏమీ మిస్ అవ్వరు. కాకపోతే ఏంటంటే చాలా ఆయిల్ వేసుకున్న డీప్ ఫ్రైడ్స్, ఈ టైంలో డీప్ ఫ్రైస్ అట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. ఆయిల్ కొంచెం మోడరేట్ గా నార్మల్ గా వేసుకోండి, ఎంత మీరు మినిమం గా చేసుకోగలిగితే అంత, ఇంతే. అనూస్ తరపున మీరు చెప్పండి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉపవాసం చేయకూడదమ్మా. ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారని మానేస్తే దానివల్ల తగ్గదు. ఎప్పుడైనా బయటకు వెళ్ళాము, వెడ్డింగ్స్ లో హెవీ మీల్స్ తిన్నాము, వచ్చి ఇంకా నైట్ మానేస్తూ ఉంటాం యూజువల్లీ తెలియక. ఏంటంటే బ్యాలెన్స్ అయిపోతుంది, లేకపోతే దానివల్ల ఏంటంటే మెటబాలిజం ఇంకా స్లో అయిపోయి అది బాడీలో రిటైన్ చేసుకుంటుంది మనం తిన్నదంతా కూడా. సో దానివల్ల ఇంకా ప్రాబ్లం అవుతుంది. వచ్చి ఈవినింగ్ స్కిప్ చేయొద్దు మీరు. ఫుల్గా ఉన్న లైట్ కిచిడి లాంటిది
కొంచెమన్నా తీసుకోండి. ఓకే. సలాడ్ తీసుకోండి, వెజ్జీస్ కొంచెం స్టిర్ ఫ్రై చేసి కొంచెం వెజ్జీస్ తీసుకోండి. వాట్ Salad ఎవర్ ఇట్ తీసుకోండి. ఏదైనా కూడా ఫిల్ తినాలి. జనరల్ గా ఒక పూట ఎప్పుడైనా ఎక్కువ తిన్నాము అంటే నెక్స్ట్ నిజంగా స్కిప్ చేసేస్తాం. చేసేస్తాం. నేను కూడా అదే ఫాలో అవుతాను. అవును. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు. లైట్ కిచిడి ఇదేంటంటే అది లైట్ ఫుడ్, ఈజీ డైజెషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన మెటబాలిజం హై ఉంటుంది. మధ్యాహ్నం తిన్నది మళ్ళీ నైట్ మనం ఫుడ్ ఇచ్చేసరికి బాడీకి, సో అది బాడీలో కాకుండా మీకు ఎలిమినేట్ అయిపోతుంది నెక్స్ట్ డేకి. సో Okay. బెటర్ అవుతుంది. ఓకే. ఇట్లాంటి కొన్ని టిప్స్ మేము ఏంటంటే గెస్ట్కి చెప్తాము అయిపోయాక. ఓకే. అన్ని బ్రాంచెస్ లోనూ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉంటాయా మనకి? తప్పకుండా ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఈ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మేము కొత్త డైట్ దీంతో తీసుకొచ్చాము ఈ ప్రోగ్రామ్ని. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఎక్కడ మీకు ఇట్లాంటి డైట్ అవైలబుల్ ఉండదు బయట. సో ఎంతసేపు అది రెగ్యులర్గా మనకు న్యూట్రిషనిస్ట్ ఇచ్చే రెగ్యులర్ డైటే ఉంటుంది అన్ని ప్లేసెస్లో. కానీ ఇక్కడ మా దగ్గర న్యూట్రిషనిస్ట్ ఏంటంటే ఇది స్పెషల్గా డిజైన్ చేసి ప్రూవ్ అయిన డైట్. ఇది చాలా హెల్దీ అండ్ నార్మల్ డైట్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. మై ప్లేస్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.